హైదరాబాద్లో కాల్పుల కలకలం సంచలనం రేపింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సెల్ ఫోన్ స్నాచర్పై కాల్పులు జరిపాడు. చాదర్ఘట్లో ఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచర్ను పట్టుకునే క్రమంలో దొంగ కత్తితో పోలీసులపై దాడికి యత్నించాడు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపాడు. 3 రౌండ్లతో పాటు డీసీపీ కాల్పులు జరిపారు. ఇక కాల్పుల్లో గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించారు. డీసీపీ చైతన్యపై దాడి చేసిన దొంగ మహ్మద్ ఉమర్ హన్సారీపై 20కి పైగా కేసులున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. 2 పీడీ యాక్టులు నమోదై ఉన్నాయని, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడని తెలిపారు. డీసీపీ చైతన్య ఆత్మరక్షణ కోసం 2 రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు. డీసీపీతో పాటు 2 కానిస్టేబుల్ గాయపడ్డారని చెప్పారు. కాల్పుల్లో గాయపడిన దొంగ మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించామన్నారు. ఒక దొంగ పోలీసులకు చిక్కాడని, మరో దొంగ పరారీలో ఉన్నారని చెప్పారు. రౌడీలు స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని సజ్జనార్ హెచ్చరించారు. 5 గంటలకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు, కాలాపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్ గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్ తోని ఆ అఫెండర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర